నమస్తే, నేను జ్యోత్స్న. గ్రామ పంచాయతీ ఎన్నికలకు తెలంగాణ సర్కార్ సిద్ధమవుతోంది. డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా రిజర్వేషన్ల ప్రతిపాదన ఎన్నికలు నిర్వహించాలని ఓ నిర్ణయానికి వచ్చింది. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్స్ ఖరారు కాగా ఇవాళ మహిళా రిజర్వ్ స్థానాలపై క్లారిటీ రాబోతుంది. ఆ తర్వాత పంచాయతీరాజ్ శాఖకు రిజర్వేషన్ల జాబితా పంపుతారు. ఇదిలా ఉంటే బీసీ రిజర్వేషన్ పై ఈ నెల 24న తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువడబోతోంది. ఈ నెల 25న తెలంగాణ కేబినెట్ భేటీ ఉంటుంది. ఈ భేటీలో గ్రామ పంచాయతీ ఎన్నికలు, ఎన్ని విడతల్లో ఎన్నికలు నిర్వహించాలి, ఎన్నికల స్కెడ్యూల్ విడుదల తదితర అంశాలపై చర్చించనుంది. మరోవైపు పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ప్రిపేర్ అవుతోంది. ఇవాళ జిల్లాల వారీగా అబ్జర్వర్స్ తో ఎస్ఈసి మీటింగ్ జరపబోతోంది. ఎన్నికల స్కెడ్యూల్ విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 25న కేబినెట్ భేటీ తర్వాత ఏ క్షణమైనా నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. అయితే 3 విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఎస్ఈసి సన్నాహాలు చేస్తోంది. రైట్, గ్రామ పంచాయతీ ఎన్నికలకు తెలంగాణ సర్కార్ సిద్ధమవుతోంది. డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా రిజర్వేషన్ల ప్రాతిపదికన సన్నాహాలు నిర్వహించాలని ఓ నిర్ణయానికి వచ్చింది. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఖరారు కాగా ఇవాళ మహిళా రిజర్వ్ స్థానాలపై క్లారిటీ రాబోతుంది. ఆ తర్వాత పంచాయతీరాజ్ శాఖకు రిజర్వేషన్ల జాబితా పంపనుంది. ఇదిలా ఉంటే బీసీ రిజర్వేషన్ పై ఈ నెల 24న తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువడనుంది. ఈ నెల 25న తెలంగాణ కేబినెట్ భేటీ ఉంది. ఈ భేటీలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎన్ని విడతల్లో నిర్వహించాలి, ఎన్నికల స్కెడ్యూల్ విడుదల, వివిధ అంశాలకు సంబంధించి కేబినెట్ చర్చించి ఒక నిర్ణయం తీసుకునేటువంటి ఛాన్స్ ఉంది. ఇక ఈ రిజర్వేషన్ కు సంబంధించి ఎటువంటి డెసిషన్ తీసుకోబోతున్నారు ఏంటి అన్నటువంటి వివరాలు, అంచనాలను మన అశోక్ అందిస్తారు, రీజనల్ కోఆర్డినేటర్. అశోక్, చెప్పండి. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ పర్టికులర్ గా చూసినట్టయితే పాత పద్ధతిలో రిజర్వేషన్ ప్రకారం ఎన్నికలకు వెళ్తే ఎటువంటి ప్రాబ్లం లేదు అని చెప్పేసి గతంలోనే హైకోర్టు చెప్పినటువంటి క్రమంలో ఇప్పుడు ఏదైతే రిజర్వేషన్ సెగ్రిగేట్ చేస్తున్నటువంటి క్రమం ఉందో అది ఏ విధంగా ఉండేటువంటి ఛాన్స్ ఉంది, మహిళా రిజర్వ్డ్ స్థానాలకు ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది, అండ్ స్కెడ్యూల్ కూడా 26th అన్నటువంటి టాక్స్ వినిపిస్తున్నాయి. అండ్ మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఎలా ఉంది? మనం చూస్తున్నాం ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రధానంగా పంచాయతీ ఎన్నికల నిర్వహణ అనేది కూడా ప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే గత కొన్ని నెలలుగా ఈ రిజర్వేషన్ అంశానికి సంబంధించే ప్రభుత్వానికి ఒక తలనొప్పిగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కామారెడ్డి బీసీ రిజర్వేషన్ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ హామీ ఉంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి సర్వే నిర్వహించి దానికి సంబంధించి అసెంబ్లీలో బిల్లు రూపొందించి అటువంటి గవర్నర్ కు కేంద్రానికి కూడా పంపడం జరిగింది. సో ఇవన్నీ చేసిన తర్వాత కూడా అటు కోర్టు నుంచి ఆక్షేపణ వచ్చిన నేపథ్యంలో దీనిపై ఎలా ముందుకెళ్లనే అంశంపైనే ప్రభుత్వం కేబినెట్ లో చేర్చింది. ఏదైతే కోర్టులకు అనుగుణంగా ఏదైతే 50% రిజర్వేషన్తో స్థానిక సంస్థల్లో సర్పంచ్ ఎన్నికలు మొదటగా నిర్వహించాలి, పార్టీ పరంగా బీసీలకు సంబంధించి సీట్లకు సంబంధించి ఎక్కువగా ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించింది. సో ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా ఆ ఎన్నికల సంఘం కూడా దీనికి సంబంధించి ఏర్పాట్లు చేస్తుంది. ఇవాళ అన్ని కలెక్టర్లతో సమావేశం జరుగుతుంది. రిజర్వేషన్లకు సంబంధించి గతంలో అయితే బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చినటువంటి స్థానాల్లో వాటిని జనరలైజ్ చేస్తూ దాంట్లో తగ్గిస్తారు. సో మొత్తం 50% రిజర్వేషన్లకు మించకుండా 50% కట్టుబడి రిజర్వేషన్ చేస్తారు. దీంట్లో ఎస్సీ, ఎస్టీలు, బీసీలకు సంబంధించి అలాగే ఓసీలకు సంబంధించినటువంటి. అంటే అశోక్, ఇప్పటి వరకు చేస్తున్నటువంటి కసరత్తు పాత పద్ధతిలో ఎన్నికలు జరిగినప్పుడు ఎటువంటి రిజర్వేషన్ ఉందో ఇప్పుడు అదే రిజర్వేషన్ కేటాయింపులు అయితే జరుగుతున్నాయి. మొన్న రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ ప్రకారం కాకుండా తగ్గిస్తున్నారు. పాత పద్ధతి ప్రకారమే 50% రిజర్వేషన్లు మించకుండా గతంలో ఎలా అయితే ఉందో దేశవ్యాప్తంగా ఎటువంటి రిజర్వేషన్ సిస్టమ్ ఉందో అదే సిస్టమ్ తోటి ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలకు కూడా ప్రభుత్వం వెళ్ళబోతుంది. దీనికి సంబంధించే ఈ నెల 25న కేబినెట్ సమావేశం ఉంటుంది. వాటి నుంచి కూడా ఏదైతే ఈ రిజర్వేషన్ అంశానికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తుంది. కలెక్టర్లతో మాట్లాడి రిజర్వేషన్ అంశాన్ని తేల్చనుంది. దాని తర్వాత నోటిఫై చేసి రిజర్వేషన్ వార్డుల వారీగా ప్రకటిస్తారు. ఆ తర్వాత 25న ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. 26న ఖచ్చితంగా నోటిఫికేషన్ రాబోతుంది. మరోవైపు 24వ తేదీ నాడు హైకోర్టులో దీనిపై రివ్యూ ఉంది. దీనికి సంబంధించి ప్రభుత్వం కౌంటర్ కావచ్చు, అలాగే పిటిషన్ కౌంటర్ రెండు కూడా పరిశీలించిన తర్వాత ఖచ్చితంగా 50% రిజర్వేషన్ అంశానికి సంబంధించి ఎన్నికలు వెళ్ళినటువంటి ఆదేశం
24 నాడు ఇవ్వబోతుంది. సో ఈ నేపథ్యంలోనే ఎన్నికల సంఘం ఇటు ప్రభుత్వం అయితే దీనిపై యుద్ధ ప్రాతిపదికన అయితే పనులైతే దీనిపై చర్యలు తీసుకునే పరిస్థితి మనకు కనిపిస్తుంది. చూస్తాం. అంటే పార్టీ పరంగా అంటే ఏ విధంగా ముందుకెళ్లే అవకాశం ఉంది అశోక్ రిజర్వేషన్ ప్రకారం? ఎందుకంటే జరిగే సర్పంచ్ ఎన్నికలు, ఈ ఎన్నికల్లో గుర్తులు కానీ వీటికి సంబంధించి ఉండదు, ఓన్లీ సపోర్టివ్ అనేటువంటి అంశాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకునే ఛాన్స్ ఉంటుంది. సో ఆ లెక్కల్లో ఏ విధంగా చూసేటువంటి అవకాశం ఉంది, ఏ విధంగా సపోర్ట్ తెలియజేసే ఛాన్సెస్ ఉంటాయి అంటే ఎలా ఉంటుంది? ప్రభుత్వం దీంట్లో కీలకమైనటువంటి కసరత్తు చేసినట్టు కనిపిస్తుంది. మీరు అన్నట్లు ఏంటంటే ఈ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి పార్టీ సింబల్ ఉండదు, పార్టీ గుర్తింపు ఉండదు, కానీ సపోర్ట్ చేసినటువంటి సందర్భం ఉంటుంది కనుక దీంట్లో రిజర్వేషన్ల ప్రకారం పార్టీ ప్రకారం తమ అభ్యర్థులకు సంబంధించి గెలిపించే అవకాశం ఉంటుంది. దీని ప్రాధాన్యత క్రమంలో ఎక్సైజ్ చేసిన తర్వాత ఏదైతే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పార్టీ సింబల్ ఉంటుంది. సో ఆ ఎన్నికలకు సంబంధించి ఇది కసరత్తుగా ఉపయోగపడుతుంది. ఆ ఎన్నికల నాటికి ఏదైతే ప్రభుత్వం కేంద్రం నుంచి దీనికి సంబంధించి రిజర్వేషన్ అంశాలకు సంబంధించి ఎటువంటి నిర్ణయం వచ్చినా కూడా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఖచ్చితంగా పార్టీ పరంగా కూడా ఇవ్వడానికి ఉపయోగపడుతున్న నేపథ్యంలో తొలుతగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. గత క్యాబినెట్ లో కూడా ఇదే చర్చ జరిగింది. సో వచ్చే క్యాబినెట్ సమావేశంలో కూడా ఇదే నిర్ణయం తీసుకొని పార్టీ పరంగా సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ముందుకు వెళ్ళాలి. ఎటువంటి పార్టీ సింబల్ ఉండదు కనుక ఆ తర్వాత 2 నెలలక 3 నెలలక జరిగేటువంటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఖచ్చితంగా పార్టీ సింబల్ ఉంటుంది కనుక దాంట్లో పార్టీ పరంగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి నేపథ్యంలో తొలుతగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం మొగ్గు చూపింది. సో దాని తగ్గట్టుగానే ప్రస్తుతం అయితే కసరత్తు జరుగుతుంది. చూస్తాం. ఈ క్రమంలో గ్రామాల్లో ఇండివిజువల్స్ ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే సపోర్టర్స్ కన్నా కూడా ముఖ్యంగా ఇండివిజువల్స్ కూడా ఎక్కువ స్కోప్ ఉండేటువంటి ఎన్నికలు కదా సర్పంచ్ ఎన్నికలు. సో ఎవరు గెలిస్తే వాళ్ళు మళ్ళీ పార్టీ సపోర్టర్స్ గానే ముందుకెళ్లేటువంటి ఛాన్సెస్ ఉంటుంది కదా. సో ఈ పార్టీ స్ట్రెంథెన్ కోసమే ఏదైతే జూబ్లీస్ ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించడం, అలాగే సర్పంచ్ ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి క్షేత్రస్థాయిలో ఉంటాయి కనుక పార్టీలకు సంబంధించి ఉండదు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లు గెలిచినా, మిగతా వారు ఏదైనా అవకాశం ఉన్నా గెలిచినా కూడా పార్టీలో చేరేందుకు అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రభుత్వానికి, పార్టీకి పనికొస్తాయి. ఆ తర్వాతనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలకి ఇది ఒక కసరత్తుగా ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే ఒకవైపు బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తుకున్నటువంటి నేపథ్యంలో ఆ రిజర్వేషన్ అమలుకు సంబంధించి అటు హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ, అలాగే కేంద్రం దగ్గర పెండింగ్ లో ఉన్నటువంటి చట్టబద్ధత కోసం పెండింగ్ లో అంశం కానీ ఇవన్నిటి ఆక్షేపణ నేపథ్యంలోనే తొలుతగా సర్పంచ్ ఎన్నికలు కసరత్తు చేసిన తర్వాత పక్కా ప్లాన్ తో ఇందులో సక్సెస్ అయితే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో చాలా రోజుల నుంచి ముఖ్యంగా పోస్ట్పోన్ అవుతూ వస్తున్నటువంటి క్రమంలో ఈసారి ఎన్నికలు జరిగేటువంటి అవకాశాలు క్లియర్ గానే కనిపిస్తున్నాయని అనిపిస్తోంది. ఎందుకంటే 15వ ఆర్థిక సంఘం నుంచి రావాల్సినటువంటి నిధులు ఏవైతే 3,000 కోట్లు ఉన్నాయో వాటి కోసమైనా పంచాయతీ ఎన్నికలు నిర్వహించి తీరాలి అన్నటువంటి పట్టుదలతో ఉన్నటువంటి క్రమం కనిపిస్తోంది. సో ఏదైతే విమర్శలు వస్తున్నాయో మళ్ళీ ఎన్నికలు ఉండేటువంటి అవకాశం ఉందా లేదా ఇవన్నీ బేరీ చేసుకుంటే మాత్రం ఈసారి ఎన్నికలు ఉండేటువంటి అవకాశాలు క్లియర్ గా కనిపిస్తున్నాయి. మీరేమంటారు? ఖచ్చితంగా ఇప్పుడు ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్నికలు నిర్వహించకుండా తిప్పుతున్నటువంటి పరిస్థితి లేదు. పాయింట్ 1 ఒకటి హైకోర్టులో దీనిపై కీలకమైనటువంటి స్పష్టమైనటువంటి తీర్పు వచ్చింది. గత 6 వారాల క్రితమే ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది, హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది ప్రభుత్వానికి, మీరు రిజర్వేషన్ అంశానికి సంబంధించి ఎట్లా తేల్చబోతున్నారు అన్నటువంటి అంశాన్ని 4 వారాల్లో కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలి. ఆ తర్వాత 2 వారాల్లోగా పిటిషన్ దాఖలు చేయాలి. ఆ 2 వారాలు 4 వారాలు అయిపోయింది కనుక 24 హైకోర్టు రివ్యూ చేయబోతుంది. సో హైకోర్టు రివ్యూ తర్వాత ఖచ్చితంగా దీనిపై ఎట్టి పరిస్థితులు కూడా అటువేత ధోరణి చూపించే పరిస్థితి ప్రభుత్వానికి లేదు కనుక ఖచ్చితంగా 24వ తేదీ నాడు హైకోర్టు రివ్యూ ఉంది, 25 నాడు కేబినెట్ సమావేశం ఉంది, 26 నాడు ఎన్నికల సంఘం మళ్ళీ రీషెడ్యూల్ ప్రకటిస్తుంది. ఆ తర్వాత డిసెంబర్ 2వ వారంలో ఖచ్చితంగా సర్పంచ్ ఎన్నికలు జరిగేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. దీనిపైనే ప్రభుత్వం కూడా సంసిద్ధత వ్యక్తం చేసింది, దాని తగ్గట్లుగానే చర్యలు కూడా తీసుకుంటుంది. ఓకే, రైట్ అశోక్. అది మొత్తానికి గ్రామ పంచాయతీ ఎన్నికలకు తెలంగాణ సర్కార్ సిద్ధమవుతోంది. డెడికేటెడ్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ఈ రిజర్వేషన్ల ప్రాతిపదికన ఎన్నికలు నిర్వహించాలని ఓ నిర్ణయానికి వచ్చింది. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఖరారు కాగా ఇవాళ మహిళా రిజర్వ్డ్ స్థానాలపై క్లారిటీ రాబోతుంది. ఆ తర్వాత పంచాయతీరాజ్ శాఖకు ఈ రిజర్వేషన్ల జాబితాను పంపుతారు. ఇక బీసీ రిజర్వేషన్ కు సంబంధించి ఈ నెల 24న తెలంగాణ హైకోర్టు తీర్పు ఇవ్వబోతుంది. ఈ నెల 25న తెలంగాణ కేబినెట్ భేటీ ఉంది. ఈ భేటీలో గ్రామ పంచాయతీ ఎన్నికలు, ఎన్ని విడతల్లో ఎన్నికలు నిర్వహించాలి, ఎన్నికల స్కెడ్యూల్ కు సంబంధించి తదితర అంశాలపై కేబినెట్ చర్చిస్తుంది. ఇక పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా అటు ప్రిపేర్ అవుతోంది. ఇవాళ జిల్లాల వారీగా అబ్జర్వర్స్ తో ఎస్ఈసీ మీటింగ్ జరపబోతోంది.
ఎన్నికల స్కెడ్యూల్ విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 25న కేబినెట్ భేటీ తర్వాత ఏ క్షణమైన నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. అయితే 3 విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఎస్ఈసీ సన్నాహాలు చేస్తోంది. ఆల్మోస్ట్ ఈ నెల 26వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని సమాచారం.